వారాహి నవరాత్రోత్సవాల్లో భాగంగా ఇక్కడ 9 రోజుల పాటు 9 రకాల చండీ హోమాలు నిర్వహిస్తున్నారు ఈ నాగారం వారాహి అమ్మవారి ఆలయంలో. ఈ రోజు కూడా చండీ హోమాలు జరుగుతున్నాయి. ఇక్కడ యాగశాలలో చండీ హోమాలకు సంబంధించి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. జంటలు కూడా జంటల వారీగా ఈ చండీ హోమాల్లో పాల్గొంటున్నారు. అమ్మవారికి చండీ హోమం అనేది చాలా ప్రత్యేకమైంది. అమ్మవారికి ఇష్టమైన కార్యక్రమాల్లో చండీ హోమాలు కూడా చాలా ప్రత్యేకమైన పేరు తెచ్చుకున్నాయి. చాలా ప్రసిద్ధి కూడా నవరాత్రుల్లో హోమాలు జరపడం అనేది. నాగారంలోని ఈ అమ్మవారి ఆలయంలో, వారాహి అమ్మవారి ఆలయంలో ఈసారి ఆషాఢ నవరాత్రుల్లో భాగంగా చండీ హోమాలు జరుగుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. శ్రీ 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 మహావారాహి అమ్మవారి ఆలయంలో ఉపాలయాలలో మూడోది చెప్పుకోవచ్చు మనం అయ్యప్ప స్వామి ఆలయం కూడా. అయ్యప్ప స్వామికి ఇక్కడ ఒక ప్రత్యేకమైన ఉపాలయం ఉంది. ఆ ఉపాలయాన్ని మనం చూడొచ్చు. అయ్యప్ప స్వామి వారి మెట్లు, అలాగే ఎంతో మంచి రూపురేఖలతో ఉన్న అయ్యప్ప స్వామి విగ్రహం మనం ఇక్కడ దర్శించుకోవచ్చు. ఈ వారాహి అమ్మవారి ఆలయంలో పక్కనే శివాలయం ఉంది. అలాగే ఈ ఆలయ క్షేత్రంలోనే అటువైపు వెంకటేశ్వర స్వామి, ఇటువైపు అయ్యప్ప స్వామి ఇద్దరు కొలువై ఉన్నారు. మహావారాహి అమ్మవారి ఈ ఆలయంలో హనుమంతునికి కూడా ప్రత్యేక స్థలాన్ని ఏర్పాటు చేశారు. చిన్న చిన్న ఉపాలయాలతో పాటు హనుమాన్ ప్రత్యేక స్థలాన్ని ఏర్పాటు చేశారు కాబట్టి హనుమంతుని భక్తులందరూ ఇక్కడే హనుమాన్ చాలీసా చదువుకుంటారు. హనుమంతుని దర్శించుకోవాలనుకునే భక్తులందరూ ఇక్కడే అయ్యవారిని దర్శించుకుని వెళ్తున్నారు. చెంబెడు నీళ్లతో అభిషేకిస్తేనే సంతోషించే బోలా శంకరుడు శివుడు. సో శివుడికి ప్రత్యేక పూజలతో పాటు స్వయంగా నీళ్లతో అభిషేకించాలి అనుకునే భక్తులందరి కోసం ఒక శివ విగ్రహాన్ని, ఇక్కడ లింగాన్ని ఏర్పాటు చేశారు. ఈ లింగానికి అందరూ వచ్చి భక్తులు స్వయంగా అభిషేకించి వెళ్తున్నారు. మనం ఈ నాగారం గ్రామం ఇది ఎక్కడుందంటే మేడ్చల్ జిల్లా కీసర మండలంలో ఉంది. ఈ నాగారం గ్రామంలో మొదటి వారాహి క్షేత్రంగా ఈ ఆలయాన్ని చెప్పొచ్చు. ఇక్కడ తొలి దైవం అయితే శ్రీ 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 మహావారాహి అమ్మవారు. ఆ అమ్మవారితో పాటు ఉపాలయాలు కూడా ఉన్నాయి వెంకటేశ్వర స్వామికి, అలాగే అయ్యప్ప స్వామికి. అందుకని మనం బోర్డు మీద కూడా చూడొచ్చు శ్రీ 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 మహావారాహి, అలాగే వారాహిదేవి, శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి, అలాగే అయ్యప్ప స్వామి. ముగ్గురు దేవతలు కూడా ముఖ్యంగా ఈ క్షేత్రంలో కొలువై ఉన్నారు. మనకు హైదరాబాద్ చుట్టుపక్కల వారాహి క్షేత్రాలే చాలా అరుదు. అందులో నాగారం అనే ఈ ఊరి చివరిలో ఉన్న గ్రామం హైదరాబాద్కి అతి దగ్గరలో ఉంది. కాబట్టి వారాహి అమ్మవారిని దర్శించుకోవాలి, వారాహి అమ్మవారిని పూజించాలి అనుకునే భక్తులందరూ ఈ వారాహి క్షేత్రానికి అధికంగా వస్తున్నారు, రోజులతో తేడా లేకుండా. ముఖ్యంగా ప్రస్తుతం అయితే ఆషాఢ మాస శరణ్ నవరాత్రులు జరుగుతున్నాయి. ఇక్కడ ఈ నవరాత్రుల పాటు చండీ హోమాలు కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. దాంతో పాటు ఎంతో వైభవంగా పూజలు, విశేషాలు ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. ఈ వారాహి అమ్మవారి క్షేత్రంలో మొదటి ఉపాలయంగా మనం వెంకటేశ్వర స్వామి ఆలయం చెప్పొచ్చు. ఈ ఆలయంలోనే వెంకటేశ్వర స్వామికి ఒక ప్రత్యేకమైన ఉపాలయాన్ని ఏర్పాటు చేశారు. విష్ణుమూర్తి అవతారంలోనే ఒక అవతారం వారాహి అవతారం. ఆ వారాహి అవతారం నుంచి పుట్టిందే వారాహి అమ్మవారు. కాబట్టి విష్ణుమూర్తికి సంబంధించిన ఒక ఉపాలయాన్ని, అలాగే దీనికి ఆనుకునే మల్లన్న స్వామి అంటే శివుడి ఆలయాన్ని కూడా, అంటే హరిహరులు ఇద్దరు కూడా ఒకే క్షేత్రంలో మనం దర్శించుకునే వీలు ఈ ఆలయంలో ఉంది. ఇక అలాగే మనకు వెంకటేశ్వర స్వామి వాహనమైన గరుడ స్వామికి కూడా ఇక్కడ ప్రత్యేకంగా ఒక స్థలాన్ని ఏర్పాటు చేసి గరుడ స్వామి విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించారు. మనం ఆ గరుడ స్వామిని కూడా ఇక్కడ దర్శించుకోవచ్చు. మొత్తానికి ఇక్కడి క్షేత్రానికి వస్తే మనం వెంకటేశ్వర స్వామితో పాటు అయ్యప్ప స్వామి మూల దైవంతో పాటు వీరిద్దరిని కూడా దర్శించుకోవచ్చు. శ్రీ వారాహి అమ్మవారి ఆలయాన్ని కర్త కర్మ క్రియ మొత్తం కూడా ఈ శివ కార్తీక్ శర్మ గారు వారితో మాట్లాడడం. ప్రధాన అర్చకులు ఈ క్షేత్రానికి సంబంధించి. నమస్తే అండి.
మీరు మంచి నిర్ణయం తీసుకున్నారు. వారాహి క్షేత్రాలు నిజానికి చాలా అరుదు. ఎందుకని మీకు ఈ ఆలోచన? ఫస్ట్ వారికి అమ్మవారి ఆరాధన ఒక 9 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. ఆ 9 సంవత్సరాలు వారాహి అమ్మవారి ఏ రోజు వరకు అమ్మవారి ఆరాధన కానీ అమ్మవారి ఉపాసన చేస్తూ ఉన్నాము. అప్పటి నుంచి దినదిలో మేము అభివృద్ధిలో ఉన్నాము. మేము చేసే పురోహితం కానీ మేము చేసే పూజ కార్యక్రమాలు కానీ రోజు పెరుగుతూ ఉన్నాయి మాకు. దాంట్లో భాగంగా ఒక భక్తుడు ఒకానొక సందర్భంలో వారాహి నవరాత్రి ఉత్సవాలు చేసేటప్పుడు వారాహి గుడి లేదు, ఎక్కడో కొన్ని దేవాలయాల్లో కొందరు ఇంట్లలో చేసేవాళ్ళం నవరాత్రి. అమ్మవారు ఒక సందర్భంలో సత్వంలో సత్కరించి అంటే కళలో వచ్చి అమ్మవారు మనం అక్కడిక్కడ ఎందుకు ఆరాధన చేస్తున్నాము, దేవాలయం కట్టి ఆరాధన చేయొచ్చు కదా, ఇప్పుడు నీకు నేను తోడుగా ఉంటా అని చెప్పి అమ్మవారు చెప్పిన మాటకు నేను అమ్మవారి యొక్క కళలో చెప్పిన మాటకు నేను అమ్మవారి యొక్క అనుగ్రహం ఉందని నాకు అనిపించి ఈ దేవాలయం సొంత స్థలం తీసుకుని భక్తుల సహాయార్థంగా గుడి కట్టడం జరిగింది. చాలా కష్టమైన పడదా కానీ అమ్మవారి యొక్క అనుగ్రహం వల్ల గుడి తొందర నిర్మాణం అయింది. 6 నెలల్లో గుడి కట్టడం జరిగింది. 7 నెలల్లో ప్రతిష్ట కూడా జరిగింది. అంత అమ్మవారి దయ వల్లనే నేను గుడి కూడా తొందర నిర్మాణం చేయడం జరిగింది. అదేవిధంగా ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారు, అయ్యప్ప స్వామి వారు మా ఇష్టదైవంగా భావించి భక్తులకు అందరికీ కూడా కోరికలు నిర్వహించడానికి అమ్మవారి అనుగ్రహంతో ఇక్కడ గుడి నిర్మాణం చేయడం జరిగింది. ఈ దేవాలయము నా పర్సనల్గా కాదు, కట్టుకోవడం కాదు, భక్తులందరూ కూడా రావాలి, అమ్మవారి యొక్క అనుగ్రహం పొందాలని చెప్పి విషయం జరిగింది. నాగారం గ్రామ పురోహితులు డాక్టర్ చిట్టిపల్లి రామ్ కుమార్ శర్మ గారు ఈ యొక్క విగ్రహానికి కింద పెట్టినటువంటి యంత్రానికి 1,00,000 సార్లు జపసంఖ్య చేయించి అమ్మవారి యొక్క యంత్రానికి పూజ శాస్త్రబద్ధంగా పూజలు చేయించి మా యొక్క గురువురైనటువంటి హంపి విరూపాక్ష విద్యారణ భారతి స్వామి వారి ఆజ్ఞ మేరకు ఈ దేవాలయము వారి చేతుల మీద యంత్ర విగ్రహ ప్రతిష్ఠ చేయడం జరిగింది. నాకు సహకరించిన దాతలందరూ కూడా సిటీలో ఉండేవాళ్ళు అందరూ నాగారం గ్రామ పురోహితులు కానీ నా మిత్రులు కానీ మా బంధువులు కానీ నాకు హైదరాబాద్ నుండి భక్తుల ద్వారా ఈ యొక్క దేవ నిర్మాణం జరిగింది. అదేవిధంగా అమ్మవారి సొంతంలో సత్కరించి నన్ను గుడి కట్టు అని అడిగినందుకు గుడి కట్టడం జరిగింది. నా సొంత స్థలంలో కట్టడం జరిగింది. అమ్మవారి అనుగ్రహంతో ఒక నెలలో విపరీతమైన భక్తులు రావడం, అమ్మవారి దర్శించుకోవడము విశేషంగా జరుగుతూ ఉన్నది. ఇప్పుడు 9 రోజులు కూడా వారాహి నవరాత్రి ఉత్సవాలను చేసుకుంటూ ఉదయం కూడా శతచండీ హోమ కార్యక్రమాలు, ఉదయం 4 గంటల గుడి దేవాలయం ఓపెన్ చేయడము, తర్వాత హోమ కార్యక్రమాలు, మళ్ళీ మంగళ నీరాజనము, సాయంకాలం అమ్మవారికి అర్చన, కుంకుమార్చన, అభిషేకము, విశేషమైనటువంటి ఆరతులు, మళ్ళీ ప్రతిరోజు అన్నదాన కార్యక్రమము, ఇటువంటి కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాము. కాబట్టి భక్తులందరూ కూడా వీచేసి అమ్మవారి దర్శించుకొని అమ్మవారి కృపా కటాక్ష పొందాలి.